అసలు మాకు రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ 62% రావాలి, కానీ 42% ఇస్తుందని రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆడుతున్నాడు. ఈ డ్రామాలో బీసీలందరూ బలిపశువులు అవుతున్నారు. చివరికి 17% కాడికే ఈయన ఇవ్వబోతున్నాడు. అది కూడా గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ ఏందండి, నువ్వు బొంగుగాడ ఇచ్చేది ఆడ. దీనికి నామినేషన్ లో గాని ఒక పార్టీ తరఫున వేయడానికి వీలే లేదు. ఇండిపెండెంట్ గా కూడా చేస్తారు, దానికి గుర్తు లేదు. ఆ గుర్తు లేనట్టు దానికి నువ్వేంది ఇచ్చేది? మా వాళ్ళు శక్తివంతులు అయితే అక్కడ మా వాళ్ళు ఇండిపెండెంట్ కూడా గెలిచేసి గ్రామ పంచాయతీలో ఎన్నుకుంటారు. ఇది రెడ్డి వెలమ కమ్మ ఈ దొంగన కొడుకులు 78 ఏళ్లు ఈ బీసీలను మోసం చేస్తున్నారు, ఈ ఎస్సీలను మోసం చేస్తున్నారు, ఈ ఎస్టీలను మోసం చేస్తున్నారు. వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని గ్రామ పంచాయతీలో వేలు కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీలను హస్తగతం చేసుకొని గ్రామ పంచాయతీ పునాది రాళ్లుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అవుతున్నారు. ఈ దొంగనా కొడుకులు, ఈ దొంగనా కొడుకులను తొక్కి పడేయకపోతే నా బీసీ మిత్రులారా, నా బీసీ యువకులారా, బీసీ మేధావులారా, బీసీ సైంటిస్టులారా, మీకు నేను ఒక మంచి పిలిపిస్తున్నా. ఇది మంచి తరుణము. ఇక మనకు ఈ 78 సంవత్సరాల్లో రానటువంటి చైతన్యము ఈ మధ్యనే బీసీలకు అణువణువున వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మనం అంతరం ముందుకు పోయి ఎక్కడ రెడ్డి వెలమ కమ్మ ఏడ నిలబడ్డా గాని వాళ్ళని తొక్కి పడేయాలి. 10 గజాల లోతు బొంద పెట్టాలి వీళ్ళని. ఆ బొంద పెట్టాలంటే మన ఆయుధం ఉన్నటువంటి ఓటు హక్కును ఉపయోగించి మనకు నచ్చిన వ్యక్తిని, అక్కడ ఉపయోగపడే వ్యక్తిని, ఒక బీసీని, ఎస్సీని, ఎస్టీని, మైనార్టీని అక్కడ ఎన్నుకోవాల్సిందిగా చీమల జగదీష్ యాదవ్ ప్రజా చైతన్య వేదిక నుంచి నేను పిలిపిస్తున్న మిత్రులారా, మీరు ఎక్కడనైనా సరే ఇక కదలండి, యుద్ధం మొదలు పెట్టండి. యుద్ధం 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 రాకపోతే, ఎక్కడైనా మార్పు రాకపోతే ఈ వ్యవస్థ మారదు. ఈ వ్యవస్థ దొంగలు మారరు. ఈ దొంగలను మనము తరిమి కొట్టాలంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలు కావాలి. గ్రామ పంచాయతీ బొడ్రాయి నుంచి మొదలు పెట్టండి మిత్రులారా, యువకులారా. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలు పెట్టండి, ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ సంఘాలు పెట్టండి. అక్కడ నుంచి వీళ్ళని తరిమి కొట్టవలసిందిగా నేను ప్రాధేయపడుతున్న మిత్రులారా. మీ అందరికీ పాదాభివందనాలు, మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ శరణార్థిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.